ఇవాళ కొంచెం ఎక్కువనే మాడతాను, తిట్టుకోవద్దు నన్ను. అంటే ఇప్పటివరకు జరిగిన ప్రమోషనల్ ఈవెంట్స్లో మా సినిమా అది, మా సినిమా ఇది అంటే మేము మాత్రమే సినిమా చూసాం కాబట్టి మేము ఏదో అంటే ఇంటర్వెల్ హై, క్లైమాక్స్ హై ఇవన్నీ చెప్తుంటాం. సెకండ్ హాఫ్లో ఈ బ్లాక్లు ఉంటాయి, ఆ బ్లాక్లు ఉంటాయని. ఇప్పుడు జనాలు అందరూ సినిమా చూశారు. సో నాకు ముందుగా అసలు ఇది ఒక 2 years ఆఫ్ జర్నీ. ఒక తల్లి ఎలా అయితే 9 నెలలు బిడ్డను మోసి డెలివరీ అయిన తర్వాత ఆ బిడ్డని ఇలా చూసుకున్నప్పుడు మొత్తం 9 నెలలు కష్టం అంతా మర్చిపోతుందో, అలా మా 2 ఏళ్ల కష్టం నిన్న సినిమా ఆడియన్స్తో కలిసి అన్ని థియేటర్లు తిరుగుతున్నప్పుడు చూసినప్పుడు మొత్తం 2 ఏళ్ల కష్టం అంతా నాకు కళ్ళ ముందు అలా కనిపించింది. ఈ కష్టపడ్డందుకు వర్త్ వాల్యూ ఏంటి అనేది నేను నాకు నిజంగా తెలిసింది. ఈ సినిమా జర్నీలో యాక్చువల్లీ నేను చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి. మా ప్రొడక్షన్ టీమ్ విశాల గారు, నిఖిల్, నాని గారు, కేటీఎన్, మేనేజర్స్ దీక్షిత్, సుధాకర్, వీళ్ళందరూ ఈ 2 ఏళ్ళు అసలు లిటరల్లీ మా వల్ల స్ట్రెస్ తీసుకుంటూనే ఉన్నారు. డైలీ స్ట్రెస్ తీసుకుంటూనే ఉన్నారు. మాకు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయడంలో. లొకేషన్స్ కానివ్వండి, వేరియస్ థింగ్స్. అంటే ఏది అంత ఈజీగా, స్మూత్గా, కూల్గా, క్యాజువల్గా అందరూ అంటుంటారు కదా పిక్నిక్ లాగా వెళ్ళి చేసి వచ్చిన షూటింగ్, కానీ మాకు అలా ఏమీ జరగలే. చాలా అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూనే కష్టపడ్డాం. మాకన్నా ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ వాళ్ళు పడ్డ కష్టం అసలు నిజంగా థ్యాంక్ యూ సో మచ్.